స్వల్పమైనవే అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువ అనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి గట్టెక్కగలిగితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్లుంటుంది. ఇవి చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తాయి. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయు. త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. కానీ అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన శిలువ క్రింద మరోసారి కుప్ప. ఇది చూసి ఆ సైనికులు జారిపడతారేమో అని అనుకుంటాం మనం. కానీ వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు. యేసు ప్రభుని వస్త్రములను నిర్దయగా ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలాగో కల్వరి కొండ కొసకు చేరారు. ఇక అంతిమ బలియాగానికి పీఠం సిద్ధమవుతోంది. లేస్తూ పడుతూ సాగిన శిలువ ప్రయాణం వల్ల యేసు రక్తహీనుడయ్యారు. శరీరం అంతటా గాయాలే. అందువల్ల అన్నాము, నాను